అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విష్ణుమూర్తి దశావతారాల్లో అవతరించారని మనందరికీ తెలుసు. అయితే దశమహావిద్యలు అంటే 10 గొప్ప జ్ఞానం కలిగిన విద్యలు, వివేకం అని అర్థం. ఈ దేవతలు ఆదిశక్తి యొక్క వివిధ రూపాలు మరియు విశ్వంలోని వివిధ అంశాలకు ప్రతీకలు. పురాణాల ప్రకారం ఈ దేవతలు శివుడు మరియు సతీదేవి మధ్య జరిగిన ఒక సంఘటన ద్వారా ఆవిర్భవించారంటారు. సతీదేవి తన తండ్రి దక్షుడి యజ్ఞానికి వెళ్లాలని అనుకుంటుంది. కానీ దక్షుడి నుండి పిలుపు రాలేదు. అయితే శివుడు వద్దని వారిస్తాడు. అప్పుడు సతీదేవి కోపంతో 10 దిక్కుల్లో 10 రూపాలుగా మారి శివుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఆ 10 రూపాలే దశమహావిద్యలు. ఈ దేవతల ఆరాధన భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తులను, జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ తల్లి 10 రూపాలు కాళీ, తార, త్రిపుర సుందరి, ధూమావతి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, మాతంగి, బగళాముఖి, కమలాత్మిక. అనేక దశాబ్దాల పాటు వీరి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్థాలని, అంతరార్థాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావులు సమక్షంలో దశమహావిద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంథాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠం వాసిష్ఠ గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మవారికి అంకితం చేసినప్పుడు స్వామి ఒక మాట అన్నారు. అమ్మా, ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియచేయి. ఏ భాగమైనా నీకు నచ్చకపోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను అని ప్రార్థించాడు. అలా ఆయన ఆ మహాగ్రంథాన్ని చదవటం మొదలుపెట్టేసరికి ఆ అమ్మవారు కరుణా సముద్రాలైపోయింది. ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిందట. అంతటి దివ్యశక్తిని దర్శనీయంగా చూడటానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశమహావిద్యలు దేన్ని సూచిస్తాయి? వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యంగా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండమాలతో ఉంటుంది, ఖడ్గంతో భయంకరంగా కనిపిస్తుంది. వీటిలో కోమలత్వం ఏది కనిపించదు. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రివాడిన కాళిదాసునికి కవిత్వాన్ని ఇచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటే ఉంది. ఏ రూపంలో ఉన్నా అమ్మ అమ్మే కదా. అమ్మ ఒక్కసారి కోపంతో ఉంటుంది, ఒక్కోసారి సంతోషంతో ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీగుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవరు చెప్పండి? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్నా, కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి. ఈ దశమహావిద్యల తత్వాన్ని చూస్తే అవి ఇలా సూచిస్తాయి. కాళీ, చిన్నమస్తన కాలపరిణామము, తారా, మాతంగి వాక్కు, వ్యక్తావ్యక్తము, త్రిపుర సుందరి కమల ఆనందము, సౌందర్యము, భువనేశ్వరి ధూమావతి అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి, భైరవి బగళాముఖి శక్తి, గతి, స్థితి, కాలం మనకి అనిపించేందుకే కాక అమరత్వాన్ని చూపే అనంత బయోలాజికల్ క్లాక్ నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్తపరచడం, ప్రపంచంగా ఆవిర్భవించిన ప్రేమ శక్తి. ఇది అర్థం కావాలంటే శ్రీకృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనోతరంగా విశ్వ సృష్టి స్పందన. దీన్ని తారాదేవి తెలియజేయగలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపం ఆద్యాశక్తులుగా ఉపాసించడమే దశమహావిద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధారణంగా వీటిని ఉపాసించేవారు వీటి విస్తృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు. పట్టు పంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి అని కాకుండా ఇంకొంచెం విభిన్నంగా బ్రహ్మతత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది అర్థం కావాలంటే ఇంకో ఉదాహరణ. హిమాలయాల్లో ఉండే యోగులను చూస్తే వాళ్ళు రోజు ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు. మానస సరోవర ప్రాంతాల్లో ఉండే సాధకులు శంభలాగా టిబెట్లో పిలువబడే, షాంగ్రీలా అని చైనాలో కొలవబడే శంభలా గ్రామం అని భవిష్య పురాణంలో చెప్పబడిన ప్రాంతాల్లో యోగులు ఎలా ఉంటారు? అక్కడ పవిత్రత తాలూకు నిర్వచనం ఏంటి? వాళ్ళు భోజనపు అలవాట్లేంటి? వస్త్రధారణ ఏంటి? అసలు దాని ప్రాశస్త్యం వాళ్ళ దృష్టిలో ఏంటి? నిజంగా శివపార్వతులు మనకు కనిపిస్తే వాళ్ళు ఏ బట్టల్లో ఉండి ఉంటారు? కళాంజలి చీర కట్టుకుని కుమార్ జ్యువెలర్స్ వాడి వడ్డాణాలు పెట్టుకుని ఉంటుందా అమ్మవారు?
ఇలాంటి వేల ప్రశ్నల జవాబులు కడితే కానీ బ్రహ్మత్వ స్వరూపం ఆవగించ కూడా అర్థం కాదు. వేల పర్వతాలంతకన్నా ఎక్కువ వేదాలు, అవి అర్థం కావేమోనని వాటి సారం ఉపనిషత్తులు, వాటి సారం ఉపాసనా సిద్ధికి ఉపదేశాలు, మంత్రాలు అప్పటికీ అర్థం కావేమోనని భజనలు, ప్రార్థనలు అవి రావేమోనని పండగలు, పబ్బాలు. ఇంకెంత చెప్తారు ఋషులు? ఈ విశ్వంలో మనకు కనిపించే ఈ సమస్త పదార్థాలు అనాత్మయే, అంటే ఆత్మ కానివే. వీటిని చూసేవాడు మాత్రమే ఆత్మ, అంటే బ్రహ్మ అని అర్థం. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగలవారు యోగ శాస్త్రాన్ని అవలంబించిన ఆ దివ్య శక్తిని అనుభవించిన వారే. అలా కాక నిరాకార సర్వాకార స్వరూపం కనుక ఈ శక్తి యోగులకి కష్టలకు దేవతామూర్తిగా, గాయత్రి వంటి బ్రహ్మస్వరూపిణిగా కనిపిస్తుంది. ఆమె రూపాన్ని, మంత్ర స్వరూపాన్ని వారు మనకి అందించారు. అందుకే మంత్ర జపం చేసే ముందు కొందరు అంగన్యాస, కరన్యాసాలు చెప్తారు. అందులో అర్థం తమలో ఈ మంత్రాన్ని, దానతత్వాన్ని విలీనం చేసుకోవటమే. ఇదండి దశమహావిద్యల యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.